ఉన్నతాధికారుల జాబ్లు ఎవరికి పోవు. ఎందుకంటే ప్రతి ఉద్యోగ సంఘానికి సంఘాలు ఉంటాయి. టీఎస్ఎస్ కూడా సంఘం ఉంటుంది. టీఎస్ఎస్ మహిళా సంఘం ఉంటుంది, టీఎస్ఎస్ బీసీ సంఘం ఉంటుంది, టీఎస్ఎస్ అన్ని సంఘాలు ఉంటాయి. కొత్త ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఉన్న ఉద్యోగాలు విశేష ప్రభుత్వం నువ్వే కాదు, ఏ కళాకారుడు అట్లాంటి భ్రమలో ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. ఉద్యోగం నీ బాధ్యత. ఈ కులం అనేది నువ్వు పుట్టొచ్చినటువంటి ఆనవాళ్ళు, నీ ఆనవాళ్ళు అవసరమే, నువ్వు చేస్తున్న వృత్తి అవసరమే. అందువల్ల అట్లాంటి సమస్య ఏమి కూడా ఉండదు, అట్లాంటి భ్రమలో ఎవరు ఉండదు. దయచేసి అందరు రావాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి వచ్చినటువంటి అంజీ అండ్ డప్పుల బృందం నాయకులు శంకర్ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డప్పు స్వామి గారు వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా. భార్యలు గుండె చెప్పుడు డప్పు కన్నా ఎక్కువగా గుండెల్లో నిలిచినటువంటి మన నేత మందకృష్ణ అన్నగారికి, అదేవిధంగా జిల్లా నుంచి వచ్చినటువంటి డప్పు కళాకారులకి, నాయకులకి, జిల్లాల నాయకులందరికీ జై భీమ్, జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా. నా పేరు నల్లపాగ స్వామి. అయితే ఈరోజు చిన్నప్పటి నుంచి డప్పు వాయించడం వల్ల పేరే డప్పు స్వామిగా ఇంటి పేరే మారిపోయింది. అది నాకు వచ్చినటువంటి ఆ డప్పు వల్ల వచ్చినటువంటి గొప్ప పేరు. ఆ డప్పు వల్లనే నాకు డాక్టరేట్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు డాక్టర్ డప్పు స్వామిగా మరి ఈ యొక్క రాష్ట్రంలో తిరుగుతున్నాను. డప్పు గురించి ఎందుకు చెప్తున్నానంటే, డప్పు లేనిది సమాజం మనగడలేదు. డబ్బే ప్రజల్ని మేల్కొల్పుతుంది, ప్రజల్ని చైతన్యం చేస్తుంది. కాబట్టి ఆ డప్పుల దళాన్ని మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 5 జిల్లాలు ఉన్నాయి. 5 జిల్లాల నుంచి దాదాపుగా ఒక 12,000 మంది డప్పు కళాకారులను నేను ఇక్కడ హైదరాబాద్కు తీసుకురావడానికి చాలా ప్రతి జిల్లా తిరిగి కమిటీలు వేయడం, సమావేశాలు పెట్టడం, రాత్రి పౌరులు కూడా ఏదైతే కార్యాచరణ ఉంటుందో దానికి ఖచ్చితంగా అమలు చేయడానికి నేను ముందుంటానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ జై భీమ్, జై మాదిగా. జై భీమ్. సభకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి శ్రీ గౌరవ మందకృష్ణ మాదయ్య గారికి, అందరి పెద్దన్న, అలాగే అశోక్ అన్న గారు, సభాధ్యక్షుడు సోమన్న గారు, చాలా కళా నేతలు అందరికీ జిల్లాల నుంచి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున జై మాదిగా, జై. మిత్రులారా, కృష్ణన్న ఎక్కువ ఉపన్యాసం ఇవ్వడానికి ఏం లేదు. ప్రెస్ మీట్ అంటే మనుషులను మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే మన అందరం వచ్చింది కృష్ణన్న డైరెక్షన్ తోటి ముందుకు వెళ్ళాలి కాబట్టి ఆల్రెడీ ఇది మాట్లాడుకున్నాం. కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకు వర్క్ షేర్ చేయాలి. ఒకటి కృష్ణన్న అన్న మాట ఏమిటి అంటే, 30 యుద్ధం చేసి అంటే వ్యవసాయం చేసి నాగలి దున్ని నాట్లు వేసి పంట కోసి భూమ పెట్టి పల్లెంలో అన్నం తీసి పల్లెంలో పెట్టి మీ నోటికాడికి ఇస్తే నోటికాడిది కూడా వాళ్ళు గుంజుకుంటా అంటే మాట్లాడకపోతే, ఇప్పుడు కూడా నువ్వు మాట్లాడకపోతే, అది కూడా నీ నోటికాడి బుక్క గుంజుకపోతా అంటే కూడా నువ్వు రెస్పాండ్ కాకపోతే, నువ్వు ప్రతిస్పందించకపోతే ఎవరు చెప్తారు అది ఇంటి ఇళ్ళకి వచ్చి? ఇది నా కోసమా? మనందరే మన పిల్లల కోసమే కదా, నా కోసమో నా కుటుంబం కోసమో కాదు కదా. ఓన్లీ విద్యార్థి సంఘాలుగా ఉన్నటువంటి ఓన్లీ విద్యార్థుల కోసమే కాదు కదా. ఎంత బలమైన, ఎంత సుదీర్ఘమైన మాట. మీ అందరూ గట్టిగా చప్పలు కొట్టాలి ఒకసారి. అట్లా ఆ మాట అన్నప్పుడు అందరం విద్యార్థి సంఘాలుగా, కళా సంఘాలుగా, మిగతా ప్రజా సంఘాలుగా అందరితోటి మాట్లాడడం జరిగింది. ఇది ఇప్పటి నుంచి కాదు, గత 6 నెలల నుంచి జరుగుతున్నటువంటి చర్చ. ఇందులో చాలా కీలకమైనటువంటి ఉపన్యాసం ఇచ్చిండు అన్న. దాని తర్వాత చాలామంది వచ్చి జైలు కావడం, అట్లాగే మంచి పాటతోటి సోమన్న కూడా దాన్ని ఇంకింత ముందు తీసుకెళ్ళేటువంటి సందర్భంలో సోమన్న వచ్చి జైన్ అయ్యాడు. మిగతా వాళ్ళు ఇప్పుడు వచ్చినటువంటి జైన్ అయిన కూడా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి. ఇప్పటిదాకా మనం నక్సలైట్ సంఘాల కోసం పాటలు పాడినాం, చనిపోయినాం, సాహిత్యం అందించినాం, తెలంగాణ కోసం, ధూమ్ధాంల కోసం జీవితాంతం పనిచేసినాం, అన్ని పార్టీలలో పనిచేసినాం, తప్పేం కాదు. మన కంట్రిబ్యూషన్, మన జాతిలో ఉన్నటువంటి అరుదైనటువంటి ఒక కళ, పాట అనేది, రాసే అనేటువంటి అద్భుతమైన కళ. అంటే ఆదిమ కాలంలో ఆకారు చీకట్లో ఎలిగేటి దివిటైంది, సాగేటి బాటైంది,